హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ఎప్సెట్ 2024 ఎగ్జామ్ స్కోర్ని బేస్ చేసుకొని ఇంజనీరింగ్ అడ్మిషన్ కోసం ఆల్రెడీ వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయి ఫస్ట్ ఫేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. 23 జూలైతో రిపోర్టింగ్ టైం కూడా కంప్లీట్ అయింది. అయితే సెకండ్ ఫేజ్కు సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ మనకి ఆల్రెడీ ముందుగానే ఫస్ట్ ఫేజ్ టైంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ సెకండ్ ఫేజ్కు సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ వన్ ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ నాట్ అటెండెడ్ క్యాండిడేట్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్ అన్నారు. అంటే ఫస్ట్ ఫేజ్లో కానీ అసలు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయకుండా, పేమెంట్ కట్టకుండా, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేసుకొని ఉండకుండా, అలాగే స్లాట్ బుకింగ్ ఫర్ హెల్ప్ లైన్ సెంటర్స్ కానీ ఒకవేళ చూజ్ చేసుకోకుండా ఉంటే అలాంటి స్టూడెంట్స్ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఫ్రెష్గా మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి, అంటే రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రాసెసింగ్ ఫీ పే చేసి, అలాగే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హెల్ప్ లైన్ సెంటర్ను కూడా స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి జూలై 26వ తారీఖు ఒకే ఒక రోజు కేటాయించారు. సో ఈ ఒక్క రోజులోనే మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ అంతా సెకండ్ ఫేజ్. ఇక్కడ రిజిస్ట్రేషన్ టైంలో ఎవరైతే స్లాట్ బుక్ చేసుకున్నారో వాళ్ళు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆఫ్లైన్లో మాత్రమే చేయించుకోవాలి. హెల్ప్ లైన్ సెంటర్ మీరు ఎక్కడ స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ సెంటర్కి మీరు బుక్ చేసుకున్నటువంటి స్లాట్ టైంలో మాత్రమే వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకోవాలి. దానికి కూడా ఒకే ఒక రోజు ఇచ్చారు, జూలై 27వ తారీఖు. నెక్స్ట్ వన్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాకుండా వెబ్ ఆప్షన్స్కి పర్మిషన్ ఉండదు. కాబట్టి తప్పనిసరిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న వాళ్ళు మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో కానీ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీ, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని ఉంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోకర్లేదు, ప్రాసెసింగ్ ఫీ కట్టక్కర్లేదు, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేయించుకోకర్లేదు. ఎవరైతే ఫ్రెష్గా చేసుకుంటున్నారో, అంటే అసలు ఫస్ట్ ఫేజ్లో అటెండ్ అవ్వలేదు వెబ్ కౌన్సిలింగ్కి, వాళ్ళు మాత్రమే ఈ ఫస్ట్ 2 స్టెప్స్ ఫాలో అవ్వాలి. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ థర్డ్ స్టెప్లో ఏంటంటే ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటున్నారు. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా, అంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి బెటర్మెంట్కి వెళ్ళేవాళ్ళు, అప్గ్రేడేషన్కి వెళ్ళేవాళ్ళు, లేదా అసలు సీట్ రానటువంటి వాళ్ళు, లేదా ఇప్పుడు ఫ్రెష్గా అప్లై చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్స్ జూలై 27వ తారీఖు నుండి 28వ తారీఖు, ఓన్లీ 2 డేస్ మాత్రమే ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్. అంటే 28వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఇచ్చారు, అదే రోజు ఫ్రీజ్ చేసుకోమని చెప్తున్నారు. ఇది మ్యాండేటరీ కాదు, కంపల్సరీ మీరు ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు, వదిలేయచ్చు. మీరు జస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సేవ్ చేసి వదిలేయండి. ఎందుకంటే ఒకసారి ఫ్రీజ్ చేశారనుకోండి, లాస్ట్ మినిట్లో ఏదైనా మీకు ఇంకా అడిషనల్గా కాలేజెస్ కానీ బ్రాంచెస్ కానీ యాడ్ చేసుకోవాలి అంటే వీలవ్వదు. కాబట్టి ఎవరు కూడా దయచేసి ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది. అంటే 28వ తారీఖు కంప్లీట్ అవడంతోనే ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది. కాబట్టి మనము మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 31st జూలై అన్నారు. జూలై 31st అంతకంటే ముందు రోజు మీకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ రావచ్చు. అంటే స్పెసిఫిక్గా ఒక డేట్ అని చెప్పలేదు, ఆన్ ఆర్ బిఫోర్ అన్నారు. ఆ రోజు అవ్వచ్చు లేదా దానికంటే ముందు అవ్వచ్చు అంటున్నారు. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అండ్ రిపోర్టింగ్ ఎట్ ది కాలేజీ. మీకు సీట్ అలాట్మెంట్ కానీ వస్తే సెకండ్ ఫేజ్లో మీరు తప్పనిసరిగా ట్యూషన్ ఫీజు కట్టాలి, ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. దాంతో పాటుగా మీకు ఎక్కడైతే సీట్ అలాట్మెంట్ వచ్చిందో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి కూడా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి డేట్స్ జూలై 31st నుండి ఆగస్టు 2వ తారీఖు వరకు ఉంది. ఓకే. నెక్స్ట్ అప్డేటింగ్ క్యాండిడేట్స్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజీ. 2వ తారీఖు రిపోర్టింగ్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్ని కాలేజెస్లో సీట్స్ ఎలా ఫిల్ అయ్యాయి, ఇంకా ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా, దానికి సంబంధించిన రిపోర్ట్ కాలేజీ ప్రిన్సిపల్స్ వాళ్ళు తెలంగాణ ఎంసెట్ వాళ్ళకి రిపోర్ట్ ఇస్తారు. దానికి సంబంధించి డేట్ కూడా మెన్షన్ చేశారు. ఆగస్టు 4వ తారీఖుకి రిపోర్ట్ అంతా కూడా వాళ్ళకి వచ్చేసింది. ఈ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఫైనల్ ఫేజ్ కండక్ట్ చేస్తారు. అంటే ఫైనల్ గా ఇంకొక రౌండ్ ఉంటుంది కదా. తెలంగాణ వెబ్సైట్ ద్వారా అయితే 3 రౌండ్స్ ఉన్నాయి, ఏపీ వెబ్సైట్ వాళ్ళకైతే ఓన్లీ 2 రౌండ్స్ మాత్రమే ఉన్నాయి. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇక్కడ అసలు ఈ సెకండ్ ఫేజ్ లో ఎవరెవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనే దానికి లిస్ట్ ఇచ్చారండి. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి
క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్. అంటే స్టూడెంట్స్ ఫస్ట్ రౌండ్లో కానీ ఒకవేళ సీట్ వచ్చి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ లేకపోతే జాయిన్ అవ్వటం, వాళ్ళు ఇప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్లో ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. ఓకే, సెకండ్ వన్, who have not secured seat so far but got their certificates verified. అంటే ఫస్ట్ ఫేజ్ లో అసలు సీట్ అలాట్మెంట్ రాలేదు వాళ్ళకి, కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఇప్పుడు సెకండ్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. థర్డ్ కేసు, who have not exercised the option so far but got their certificates verified. ఇక్కడ ఏంటంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్నారు కానీ అసలు ఫస్ట్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టడం మర్చిపోయారు, అసలు చేయలేదు. అంటే మీకు ఇంట్రెస్ట్ లేకనో లేక మర్చిపోయో ఏ రీజన్ వల్ల అయినా సరే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని ఉండకపోతే ఇప్పుడు సెకండ్ రౌండ్ లో పెట్టుకునే అవకాశం ఇస్తున్నారు. ఓకే, ఫోర్త్ కేసు వచ్చేసి హూ హ్యావ్ సెక్యూర్డ్ ఎ సీట్ సెల్ఫ్ రిపోర్టెడ్ అండ్ ఆస్పైరింగ్ ఫర్ ఎ బెటర్ ఆప్షన్. అంటే ఆల్రెడీ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది, సీట్ అలాట్మెంట్ అయింది, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసారు ఆన్లైన్లో, అయినా సరే ఇంకా బెటర్ కాలేజీ లేదా బెటర్ బ్రాంచ్ వస్తుందేమో అని ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు సెకండ్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఇస్తున్నారు. నెక్స్ట్ పాయింట్, NCC sports category candidates whose certificates were submitted and got verified during first phase of counseling have to exercise options in second phase and final phase to consider their candidature for NCC and sports category seats. అంటే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎన్సిసి అండ్ స్పోర్ట్స్ కేటగిరీ స్టూడెంట్స్ ఒక వీళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా సరే ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో కూడా ఈ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ లో సీటు పొందడానికి మరలా ఫ్రెష్ గా వెబ్ ఆప్షన్ పెట్టుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మరలా రెండోసారి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ అండ్ ఎనీ అదర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటున్నారు. ఇంకా వీళ్లతో పాటుగా అంటే అసలు ఇప్పటి వరకు కౌన్సిలింగ్ లోనే పార్టిసిపేట్ చేయకుండా ఫ్రెష్ గా సెకండ్ రౌండ్ లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఈ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు సెకండ్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లిస్ట్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ సెకండ్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. క్లియర్? ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. అంటే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ని మనం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి అనేది ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు సెకండ్ రౌండ్ లో కానీ మీకు సీట్ అలాట్మెంట్ వస్తే ఖచ్చితంగా మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిందే అని చెప్తున్నారు. ఫిజికల్ రిపోర్టింగ్ అంటే అర్థము కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయటాన్ని ఫిజికల్ రిపోర్టింగ్ అంటారు. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే అది ఆన్లైన్ లో అక్కడ టిక్ మార్క్ పెట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అదే ఫిజికల్ రిపోర్టింగ్ అంటే కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు ట్యూషన్ ఫీజు కట్టి మీ యొక్క జిరాక్స్ సెట్ ఒక సెట్ ఇచ్చి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చి అక్కడ మీరు రిపోర్ట్ చేయాలి. దాన్ని ఫిజికల్ రిపోర్టింగ్ అంటారు. అది తప్పనిసరిగా చేయాలి అని చెప్తున్నారు. అంటే ఫస్ట్ ఫేజ్ లో అయితే మ్యాండేటరీ కాదు, అంటే అక్కడ మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలని ఫస్ట్ ఫేజ్ లో చెప్పలేదు. కానీ సెకండ్ రౌండ్ సీట్ వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అట్ ది సేమ్ టైం కాలేజ్ దగ్గరికి కూడా వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. సెకండ్ పాయింట్ వచ్చేసి హ్యాండ్ ఓవర్ ఏ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ది సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్. అంటే మీరు ఒక సెట్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్ తీసుకుని వెళ్ళాలి. వాటితో పాటుగా ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత టీసీ ఉంటుంది కదా, ఆ టీసీని మీరు ఒరిజినల్ది సబ్మిట్ చేయాలి అని చెప్తున్నారు. ఓకే, థర్డ్ పాయింట్ క్యాండిడేట్స్ గాట్ అలాట్మెంట్ ఇన్ సెకండ్ ఫేజ్ and not reported at the allotted college are not permitted to exercise options in final phase of counseling అంటున్నారు. ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్ లో కానీ సీట్ వచ్చింది అనుకోండి, అది అప్గ్రేడేషన్ అవ్వచ్చు, అంటే ఫస్ట్ రౌండ్ లో వచ్చిన దానికి ఇంకా బెటర్ కాలేజ్ అవ్వచ్చు, లేక అసలు ఫ్రెష్ గా ఫస్ట్ టైం సెకండ్ ఫేజ్ లో వచ్చి ఉండొచ్చు. ఈ రెండు కేసుల్లో కూడా మీరు తప్పనిసరిగా కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి అని చెప్తున్నారు. ఒకవేళ కానీ మీరు రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది అంటే మరలా ఇంకా బెటర్ కాలేజ్ కావాలి అనుకున్నా లేదా అసలు సెకండ్ రౌండ్ లో వచ్చిన సీట్ వదులుకొని డైరెక్ట్ గా మరలా థర్డ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేద్దాము, ఫైనల్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నా సరే వీలవ్వదు అని చెప్తున్నారు. అంటే ఫైనల్ ఫేజ్ కి వెళ్లే అవకాశం ఉండదు. ఎప్పుడు ఉంటుంది అంటే మీరు సెకండ్ ఫేజ్ తర్వాత మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి ఆ తర్వాత మరలా ఫైనల్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని పార్టిసిపేట్ చేయొచ్చు. దానికైతే పర్మిషన్ ఉంది. అర్థమైంది కదా? సో ఎవరైనా సరే సెకండ్ ఫేజ్ తర్వాత తప్పనిసరిగా కాలేజ్ దగ్గర రిపోర్ట్ చేస్తేనే వాళ్ళు మాత్రమే
మీకు ఇష్టమైతే ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు, లేదు అంటే మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కానీ నచ్చితే దానిలో కంటిన్యూ అయిపోవచ్చు చదువుకోవటం. అర్థమైంది కదా. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి నో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్. ఇక్కడ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఆల్రెడీ ఆఫ్లైన్ పద్ధతిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా సెకండ్ ఫేజ్లో కానీ ఫైనల్ ఫేజ్లో కానీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఫస్ట్ టైం కానీ మీరు చేయించుకొని ఉండకపోతే వాళ్ళు ఇప్పుడు ఫ్రెష్గా రిజిస్టర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు వెళ్ళి అక్కడ ఆఫ్లైన్ పద్ధతిలో హెల్ప్ లైన్ సెంటర్స్లో వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ candidate has to exercise as many options as possible to avoid disappointment of not getting a seat. స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు వీలైనన్ని ఎక్కువ కాలేజెస్ ఎక్కువ బ్రాంచెస్ పెట్టుకోవాలి అని చెప్తున్నారు. అంటే సెకండ్ ఫేజ్లో ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఫేజ్లో ఆల్మోస్ట్ సీట్స్ అన్ని కూడా ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. సో ఇప్పటి వరకు సీట్ రానటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎక్కువ కాలేజెస్ ఎక్కువ బ్రాంచెస్ పెట్టుకోవాలి. అలా కాకుండా మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు సెకండ్ రౌండ్లో లేదా సెకండ్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు వీలైనన్ని తక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంకా ముందు వచ్చినటువంటి కాలేజీ కంటే బెస్ట్ కాలేజీ బెస్ట్ బ్రాంచే కావాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను సీటు వస్తే అప్గ్రేడేషన్ వస్తే వెళ్ళి జాయిన్ అవుతాను అని మీరు ఏదైతే ఇష్టంగా ఉంటారో ఆ కాలేజీ ఆ బ్రాంచెస్ని మాత్రమే మీరు చూజ్ చేసుకోండి. అంటే ఒకటే అని కాదు, అంటే తక్కువగా పెట్టుకోండి అని అర్థం. అంటే ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చినటువంటి స్టూడెంట్స్, అలా కాకుండా అసలు సీట్ రాలేదు లేదా ఫస్ట్ టైం సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిందే. అదర్వైజ్ మీకు సీట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అని చెప్తున్నారు. క్లియర్. నెక్స్ట్ ఆప్షన్స్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ అలాట్మెంట్ అండ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్ ఎ ఫ్రెష్ ఇన్ సెకండ్ ఫేజ్. మీరు ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు అంటే ఆల్రెడీ పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ వాళ్ళు అవే వెబ్ ఆప్షన్స్ మీద బేస్ చేసుకొని ఇప్పుడు సీట్ అలాట్మెంట్ ఇస్తారేమో అనుకుంటూ ఉండొచ్చు. అలా ఉండదు. మీరు సెకండ్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ పొందాలి అంటే తప్పనిసరిగా వెబ్ ఆప్షన్స్ మరలా ఫ్రెష్గా పెట్టుకోవాలి. ఫస్ట్ రౌండ్లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. అర్థమైంది కదా. సో తప్పనిసరిగా మీరు ఇన్ టైంలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అనుకుంటే వీలైనన్ని తక్కువ కాలేజెస్ తక్కువ బ్రాంచెస్ చూజ్ చేసుకోండి. అలా కాకుండా అసలు ఇప్పటి వరకు మీకు సీట్ రాకపోయినా లేదా ఇప్పటి వరకు మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా ఎక్కువ కాలేజెస్ ఎక్కువ బ్రాంచెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. జాగ్రత్తగా ప్రయారిటీ వైజ్గా పెట్టుకోండి. ప్రయారిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు చాలా కంప్లైంట్స్ ఏంటంటే స్టూడెంట్స్ అంటే పేరెంట్స్ మాట కూడా వినటం లేదు. స్టూడెంట్స్ చాలా మంది అంటే వాళ్ళు మేము చేసుకుంటాము, మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా తెలిసిన వాళ్ళు ఉన్నారు, మాకు హెల్ప్ చేస్తారు, మేము మొత్తం చూసుకుంటాం కదా అని భరోసా ఇచ్చేసి తల్లిదండ్రులకి వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పెట్టుకుంటూ వాళ్ళకి నచ్చిన సీట్ రాక ఇప్పుడు మరలా సెకండ్ ఫేజ్కి అటెండ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. లేదా అసలు వాళ్ళకు వచ్చినటువంటి ఫస్ట్ రౌండ్లో వచ్చినటువంటి కాలేజీ అయిష్టంగా పెట్టుకొని కూడా ఇప్పుడు దాన్ని చేంజ్ చేసుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. లేదా ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ చాలా తక్కువ పెట్టుకొని సీట్ పొందలేక ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వస్తుందో లేదని టెన్షన్ పడే స్టూడెంట్స్ ఉన్నారు. ఇలా చాలా రకాల కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారండి. సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తాము అంటే ఇవన్నీ ప్రాక్టికల్గా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ కాబట్టి, అంతేగాని మీ అందరినీ భయపెట్టాలని కాదు. మీ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని తెలంగాణ ఎప్సెట్ వాళ్ళే ఇచ్చారు. ఇవి నేను క్రియేట్ చేసినవి కాదు. అవి అర్థమయ్యేలాగా మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కేవలం గుర్తుంచుకోండి. ఆ నోటిఫికేషన్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ప్రతి పాయింట్ డీటెయిల్డ్గా ఉంటుంది. వాటిని మీకు అర్థమయ్యేలాగా ఈజీగా ఉండేలాగా నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతే. అర్థమైంది కదా. సో వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా కీ రోల్ని ప్లే చేస్తాయి మీ అడ్మిషన్ ప్రాసెస్లో. మీకు ఎంత ర్యాంక్ వచ్చిందని కాదు, ఎంత స్కోర్ వచ్చిందనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. మీరు పెట్టుకునే వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ కానీ సరిగ్గా లేకపోతే మీకు సీటు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉండొచ్చు. లేదా మీకు వచ్చిన సీటు మీకు మంచిది రాకపోవచ్చు, మీకు నచ్చకపోవచ్చు, మీరు అనవసరంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అర్థమైంది కదా. సో ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. తెలంగాణ ఎప్సెట్ ద్వారా ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఎవరైతే సెకండ్ ఫేజ్కి పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఉంది, దాన్ని పూర్తిగా చదువుకోండి 1-2 సార్లు. లేదా ఈ వీడియోని అట్లీస్ట్ మీరు విని అర్థం చేసుకున్నా కూడా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. క్లియర్. అంతేకాదండి, ఎవరికైతే సెకండ్ ఫేజ్లో మీకు సీట్ అలాట్మెంట్ వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా కాలేజ్ దగ్గరకు వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఫిజికల్గా.
అంటే ట్యూషన్ ఫీజు కట్టాలి, ఒక సెట్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికెట్స్ ఇవ్వాలి, దానితో పాటుగా ఒరిజినల్ ఇంటర్మీడియట్ టీసీ వాళ్ళకి సబ్మిట్ చేసేసేయాలి. ఆ తర్వాత మీకు ఇంకా ఏదైనా బెటర్ కాలేజ్ కావాలి అంటే ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు రిపోర్ట్ చేయకుండా సీటు వదులుకొని మేము ఫైనల్ ఫేజ్కి వెళ్తాము అంటే మాత్రం ఫైనల్ ఫేజ్కి ఎలో చెయ్యరు మిమ్మల్ని. రిపోర్ట్ చేస్తేనే ఎలో చేస్తామని ఖచ్చితంగా చెబుతున్నారు వాళ్ళు. సో ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. క్లియర్? సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. నా వీడియోస్ కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా నా వీడియోస్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ.